సజీవుగా ఉన్నామంటే కారణం ఏంటి చెప్పగలరా? దేవుడి ప్రత్యక్షతను ఎవరైనా చూపించగలరా? అలాగే తెలుసా, ఈ రోజు మనం ఇక్కడ రావడానికి, ఇక్కడ కూర్చొని దేవుని మహిమ పరిచి ఆరాధించి ఘనపరిచి ఆయన వైపు చూడటానికి కారణమైనదే దేవుని ప్రత్యక్షత. అలాగే చెప్పాలి ఒకసారి. ఈ రోజు సజీవంగా ఉన్నామంటే అదే దేవుని ప్రత్యక్షత. ఈ రోజు సజీవంగా ఒకరితో సావాసంగా చక్కగా ఉన్నామంటే దేవుని ప్రత్యక్షత. మరి ఈ విషయం కోసం ఒకసారి తెలుసుకుందాం. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా నీవు నన్ను నిన్ను పరిశోధించడానికి ఎక్కడో ఉండి పరిశోధించట్లేదు ఆయన, ఎక్కడో ఉండి నిన్ను గమనించట్లేదు ఆయన. సేవకులమైన మనము, సంఘమైన మనము, అనేక విషయంలో పాల్పంచుకుంటున్న మనము, మనల్ని పరీక్షించిన వాడు ఎక్కడి నుంచో పరీక్షించట్లా. ఈ రోజు నువ్వు కూర్చున్నావంటే నీ ముందే ఉన్నాడు పరీక్షించేవాడు. ఎక్కడికి వెళ్ళి చెప్పాలి ఒకసారి. దేవుని యొక్క ప్రత్యక్షత నీ ముందు ఉంది కాబట్టి ఆ ప్రత్యక్షత దేవుని కృపను నీకు పంచిపెడుతుంది. నువ్వు అనేక కష్టాలు, బాధలు వచ్చినప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే దేవుని ప్రత్యక్షత మనకి చాలా అవసరమై ఉన్నది. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఆ యొక్క ప్రత్యక్షత ఉండబట్టే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిరంతరము మనల్ని కాచి కాపాడుట కొరకు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి ఒక్కరిని పరిశోధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ప్రతి ఒక్కరిని పరిశోధిస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుడి ప్రత్యక్షత కోసం చదువుకున్నాం. వ్యక్తిగత ప్రత్యక్షత ఒకసారి చూద్దాం. 106వ కీర్తన 24వ వచనము. రెండే కారణాలు, అతి త్వరలో ముగిస్తాను. వారు రమ్యమైన దేశం నిరాకరించి ఆయన మాటలు నమ్మకపోయేది. గట్టిగా చెప్పలేదు సార్. మొదటిది దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, రెండవది మనం దేవుడిని నమ్మటం లేదు. ఈ రెండే కారణాలు మన సమస్యలకి. ఈ రెండే కారణాలు. ఈ రోజు నీ ఇంట్లో వస్తున్న ఆపదలకు, లేకపోతే నీ ఇంట్లో వస్తున్న కష్టాలకు, బాధలకు, వ్యాధులకి, శోధనకి, దురాత్మలకు, దుష్టశక్తులకు, అనేక విషయంలో కూలిపోయి పడిపోయి అంధకారంలో నశించిపోతున్న నీకు కష్టం రావడానికి కారణం ఏంటంటే దేవుడు ప్రత్యక్షతను నువ్వు నిరాకరించినావు కాబట్టి. దేవుని ప్రత్యక్షతను నిరాకరించబడేవాడు, దేవుని ప్రత్యక్షతను నిరాకరించి దేవుని పక్కన పెట్టిన వాడు కష్టాలు పడక తప్పదు. మొదటి విషయము ప్రత్యక్షత. దేవుడు ప్రతిరోజు మనం పరిశోధించి పరీక్షిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మన ఉదయం లేచిన మొదలుకొని రాత్రి కాలం మళ్ళీ మనం పడుకున్నంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి కంటికి రెప్పవలే కునుకగా కాపాడుతూ తన ప్రత్యక్షతను మన ఎవరిలో చూపించుకుంటూ ఉన్నాడు. మరి రెండో మాటలో మనం చదువుకున్న మాటలో ఆయన ప్రత్యక్షతతో వచ్చి మనం పరిశోధించి పరీక్షించి, నాన్న ఇలా చేయకూడదు, అమ్మ ఇలా చేయకూడదు, ఈ రీతిగా నడువు, ఆ రీతిగా నడువు, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చూస్తున్న తప్పు, కాబట్టి ఇదిగో నువ్వు నేను చెప్పినట్లు నా మార్గంలో నడిచిన ఎడల నువ్వు దీవించబడతావు, నువ్వు ఆస్వాదించబడతావు, నువ్వు చేరాలనుకుని తీరాన్ని చేరుతావు అని దేవుడు చెబుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం అంటే నిరాకరిస్తూ ఉన్నాం. అందుకే ఈ సమస్యలోనే మనం గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం. దేవుడు నామమున మహిమ కలుగును గాక. మొదటి విషయం మనం చూసుకున్నట్లయితే, రెండో విషయం మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సొనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మీకు మంచి దేశాన్ని, మంచి ఆశీర్వాదాన్ని, మంచి క్షేమాన్ని, మంచి అభివృద్ధిని, మంచి దీవెనలను, మీ బిడ్డలను, మీ తరతరములందరినీ కూడా నేను దీవించి పోషిస్తానంటే దేవుడి యొక్క రమ్యమైన మాటలను ఏం చేశారు? వాళ్ళు నిరాకరించినారు. ఎలా నిరాకరించారు తెలుసా? మొదటిగా అక్కడ సేవకులు కూడా నిరాకరించారు. వాళ్ళు నడిపిస్తున్న మోసేని చూసి అనుకుంటున్నారు వాళ్ళు, ఇతను ఎంతకాలం బ్రతుకుతాడు, ఇతను ఎంతకాలం బ్రతుకుతాడు, ఇతను ఎంతకాలం నడిపిస్తాడు, ఈ నడిపించినంత తర్వాత సంగతి ఏంటి? కారణం ఏంటో తెలుసా? వారు దేవుని ప్రత్యక్షతను మరిచిన వారుగా ఉన్నారు కాబట్టి వారిలోకి ప్రశ్న వచ్చింది. ఈ రోజు నువ్వు దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఈ జన్మలో సజీవమైన సాక్షులుగా ఆయన స్వస్థత లేకుండా కూర్చొని నువ్వు ఆరాధించడానికి కారణమైన దేవుడిని ఒక్కసారి నీ హృదయానుసారముగా నువ్వు ఆహ్వానించినట్లయితే ఆయన ప్రత్యక్షతను పొందుకుంటావు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అయితే ఈ విషయం చూసినట్లయితే వాళ్ళు అనుకుంటున్నారు, ఈయనంతకాలం నడిపిస్తుంది, వయసు అయిపోయింది, మరి లాభం లేదు, ఈయన కూర్చోవలసిందే,
ఈయన కొంచెం తర్వాత ఇంకెవరు లేరు. ఈ నమ్ముకొని మనం చర్చికి వెళ్ళిపోయామనుకో, ఈ నమ్ముకొని మనం ఈ నడకతో నడిచి వెళ్ళిపోయామనుకో, సగం దూరం నడిపించిన తర్వాత ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో, ఆశ్రమ దేశంలో మనం ప్రవేశించుకోగానే తర్వాత నడిపించుకోవడానికి మనం తెచ్చిపోతాం. ఇతనంటే పరవద్ద నీటిలో ముంచేసేటువంటి ప్రార్థన చేశాడు. వాడు ఆపుతా ఉంటే ఏం చేశాడండి, అక్కడ తెగులు కుమరించినాడు. ఆ యొక్క సైన్యాన్ని ఏం చేశాడండి, సముద్రంలో ముంచేశాడు. అనేక కార్యాలు చేశాడు, మన్నా కురిపించాడు, చక్కగా అన్ని చేస్తున్నాడు. మరి ఈ ల్యాండ్ ఇంకొకటి ఉంటాడేంటి. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్నంత వరకు ఉంది, తర్వాత మనము మన దారి చూసుకోవచ్చు అనుకునే కొంతమంది ఉంటున్నారు, నిరాకరిస్తున్నారు. గమనించారా దేవుని సంగమా? వారికి ఉన్నటువంటి దేవుని ప్రత్యక్షతను, వారు ఎదురుగా ఉన్న దేవుని ప్రత్యక్షతను వారు ఏం చేస్తున్నారో తెలుసా, నిరాకరిస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదురుగా ఉన్నది వాళ్ళు పోషిస్తున్నది, వాళ్ళు కాపాడుతుంది, వాళ్ళు ఆదుకుంటుంది, వాళ్ళు హత్తుకుంటుంది, వాళ్ళు నడిపిస్తున్నది, వాళ్ళు లేవనెత్తుతున్నది. వాళ్ళంతా కారణంలో మునిగిపోయి, అయ్యా నన్ను కాపాడువాడు లేడు, నన్ను దీవించువాడు లేడు, నన్ను లేవనెత్తువాడు లేడు అని అరిచినప్పుడు నీకు నేనున్నాను అని సాయం చేసే దేవుణ్ణి నిరాకరిస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పాలి. ఈ రీతిగా మనం ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. వాళ్ళు అనుకున్నప్పుడు ఆ గ్రూప్ అంతా ఒకడు వచ్చిన ఆలోచన ఏం చేశారంటే మొత్తం అందరినీ కూడా ఏం చేశాడు, కాబట్టి మనము మరి అంత బయటికి వెళ్ళిపోవాలక్కర్లా, మరి అంత విశ్వాసంలోకి వెళ్ళిపోవాలక్కర్లా, మరి అంతగా ఆరాధన చేసి అక్కర్లా. ఏదో ఉన్న సమయంలో ఉన్నట్లు మనము గడిపేస్తాం. ఎందుకంటే మోసంతో పోగుంది, ఆకలిస్తే ఏం చేస్తున్నాడండి, మన్నా కురిపించిన ప్రార్థన చేస్తున్నాడు. మనం తిని మనం చక్కగా ఉన్నాం. ఈ రకంగా తయారై కారణం ఏంటి తెలుసా, దేవుని ప్రత్యక్షతను వారు నిరాకరిస్తూ ఉన్నారు. సేవకుడు మాటను నిరాకరిస్తున్నారు, సేవకుడు తృణీకరిస్తున్నారు. ఆ సమయంలో మోషే అయిపోయిన తర్వాత ఇంకెవరో అనుకుంటే యెహోషువ లేపాడు. గట్టిగా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. మళ్ళీ ఆయనకు వచ్చింది సమస్య, నిరాకరణ. యెహోషువ తర్వాత ఇంకెవరు నడిపిస్తారు అంటే దేవుడు అన్నాడు, మీకు ఏమైనా వధువుగా ఉన్నాయడలా నా తండ్రి నామంలో నన్ను అడిగితే నేను మీకు ఏం చేస్తానన్నాడండి, వస్తానన్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన అవకాశమును, ఆ ప్రత్యక్షతను మరిచిపోయి ప్రార్థనతో నువ్వే పొందుకునే శక్తి నీలో ఉన్న ఆ శక్తిని మరిచిపోయి లేనిపోయిన కష్టాలకు మనము బానిసం అవుతున్నాం. చెప్తాం ఒకసారి. మోషే తర్వాత ఎవరు అయిపోయారంటే దేవుడు యెహోషువని. మళ్ళీ అప్పుడు ఒక బ్యాచ్ ఎక్సింది క్వశ్చన్ మార్క్ కొట్టుకొని. ఏమైంది, ఇంకెవరు మనం కాపాడుతారు, యెహోషువ తర్వాత ఇంకెవరు నడిపించువాడు లేదన్నారు. లేదనేటప్పుడు దేవుడు ఏం చేస్తుంది, సరే నాన్న మీరు కంగారు పడకండి, మోషే తర్వాత యెహోషువని మీకు నాయకుడిగా నిలబెట్టినా, యెహోషువ తర్వాత నేను లేవీయ వంశాన్ని ఎన్నుకున్నాను. గట్టిగా చెప్తాం ఒకసారి. లేవీయులు ఎన్నుకున్నాను. వాళ్ళు ఒక్కరిద్దరు కాదు, నువ్వు తర్వాత అన్నానికి యాక్టింగ్ సమూహాన్ని తీర్చేశాడు దేవుడు. గట్టిగా చెప్పడం కూడా దేవుడు నాకు జ్ఞాపకం. హల్లెలూయా. నువ్వు ఒక్క ఆశీర్వాదం కోసం హృదయానుసారంగా ప్రార్థన చేస్తే మొత్తం ఆశీర్వాదాన్ని నీ ఎదురు పెట్టే దేవుడు మన యేసయ్య. అవునా కాదు చెప్పండి ఒకసారి. వెంటనే లేవీయులు ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని సంఘం ఇది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని కృప చేత రక్షించబడిన మనము, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న మనము, దేవునిలో కొనసాగుతున్న మనము, దేవుడితో సహవాసం చేస్తున్న మనము ప్రతిరోజు ఆయన ప్రత్యక్షత చూడలేకే అనేకమైన కష్టాలకు మనం లోనవుతున్నాం, అనేక బాధలకు మనం లోనైపోతూ ఉన్నాం. దేవుని సంగమా, ఒక స్నేహం గురించి మీతో చెప్పడం నష్టపడుతూ ఉన్నాను. ఒక చిన్న నీటి పొడుగులో ఒక చేప ఆడుకుంటూ అది చక్కగా గంతులు వేస్తూ ఉంది. చక్కగా గంతులు వేస్తూ ఉంటే ఆ చేపని బయట ఉన్న లేడీ పిల్ల చూసి చాలా సంతోషించి, చేప నువ్వు నాతో స్నేహం చేస్తావు అని అడిగింది. ఏమడిగిందండి, నువ్వు నాతో స్నేహం చేస్తావు అంటే నీ చేప అనుకుందంటే, అయ్యో నువ్వు లేడీ పిల్లవి, నువ్వు భూమి మీద నివసించేదానివి, నేను నీటిలో నివసించేదాన్ని, నేను పైకి వస్తే నేను చచ్చిపోతాను, నీతో స్నేహం నాకు ఎలా కుదురుతుందంటే, అలా ఏం కాదు, ఒక్కసారి మన ఇద్దరము కలిపి నువ్వు నీటిలోనే ఉండు, నేను పైనే ఉంటాను, భూమి మీదే ఉంటాను, మన ఇద్దరము కలిపి ఒకరితో ఒకరు సంభాషించుకొని ముచ్చటించుకొని స్నేహాన్ని కొనసాగిద్దాం అంది. ఈ చేప కొద్దిగా ఆలోచించి సరేలా ఒప్పుకున్న తర్వాత చాలా జాగ్రత్త గమనించండి. ఆ ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని రోజుల తర్వాత ఆ చేప కొన్ని మొక్కలు వేస్తూ ఉంటే నీటిలో తనకి తెలిసిన విన్యాసాలు చేస్తూ ఉంటే
ఈ లేడి పిల్ల కూడా తనకి తెలిసిన విన్యాసాలు ఈ గొంతు మీద చేస్తూ ఉంది. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సంతోషంలో మునిగిపోతూ ఉంటే వీళ్ళకి తెలియకుండానే ఒక నక్క వచ్చింది అక్కడికి. ఆ నక్క వచ్చి వెనక్కి నుంచి దాన్ని పట్టుకుంది. ఎవరే? లేడి పిల్లలు పట్టుకుంది. లేడి పిల్ల పట్టుకోగానే లేడి పిల్ల తనకున్న బలం మొత్తం ఉపయోగించి దాని నుంచి తప్పించుకోవాలనుకొని పోరాడుతూ ఉంది. ఎందుకు నీటిలో చూడగా నీటిలో చేపల చూస్తుంది. ఈ లేడి పిల్ల అంటుంది, మిత్రమా నన్ను ఏమైనా కాపాడగలవా, ఏదైనా సలహా ఇవ్వగలవా, నన్ను రక్షించగలవా అంటే ఆ చేప అంటుంది, అయ్యో నేను నీటిలోనే అల్పపురాన్ని, పైకి వస్తే నేనేం చేయగలను, ఇప్పుడు నీటిలో ఉంటే నీకు ఏదైనా సలహా ఇవ్వగలను కానీ గట్టు మీదకి వస్తే మీ తోపులాంట్లో నేను కూడా చచ్చిపోతాను మిత్రమా అని చెప్పి ఆ చేప బాధపడుతుంది. ఎలాగో ఒకలాగా ఈ లేడి పిల్ల దాన్ని విడిపించుకోగానే అది పారిపోయింది. ఆ నక్క పారిపోగానే ఈ లేడి పిల్ల అలిసిపోయి అక్కడ కూర్చోగానే చేపలు చంటుంది ఆ లేడి పిల్లతో, మిత్రమా నన్ను క్షమించు, నాలాంటి దాంతో స్నేహం చేసినందుకు నీకేం ఉపయోగమూ లేదు. నువ్వు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నా నేను రక్షించలేకపోయాను, నేను కాపాడలేకపోయాను. నీ ప్రాణ స్నేహితుడిగా నన్ను స్వీకరించావు కానీ నీ ప్రాణాన్ని కాపాడడానికి కనీసం సలహా కూడా ఇవ్వలేకపోయాను. కాబట్టి నాతో స్నేహం మానే అనగానే ఈ లేడీ పిల్ల అంటుంది, నీ మిత్రమా ఆశించి చేసేది కాదు స్నేహం. అల్లుడు చెప్పాలి ఒకసారి, నేను నీ దగ్గర ఏదో ఆశించిన స్నేహం చేయటం లేదు అని చెప్పి మన స్నేహం ఎన్నటికీ విడిపోయేది కాదు. మనం చక్కగా వాళ్ళు ఎప్పటిలాగే ఉందాం. ఇలాంటి వాటిని మనం జాగ్రత్త చూసుకుందాం అన్నది దేవుని సంగమా. ఈ రోజు మనము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో మనల్ని కాపాడువారు లేరని, ఆదుకున్నవారు లేరని, హత్తుకున్నవారు లేరని, ఎత్తుకున్నవారు లేరని, దీవించేవారు లేరని, స్వస్థపరిచేవారు లేరని మనం బాధపడుతూ దేవుని మన ముందున్న దేవుని ప్రత్యక్షతను నిరాకరిస్తూ మనలో ఉన్న బలమును, ప్రార్థన అనే బలమును మనం మర్చిపోయి మనకు మనం ఎప్పుడు చూసినా మాకే ఇంటికి నీ కష్టాలను కూర్చుంటే నువ్వు బయటికి రాగలవా? ఎన్ని కష్టాలు ఉన్నానో 2 చేతులు పైకెత్తి నాన్న అని పిలిస్తే నీ కొరకు దిగి వచ్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీకి కష్టం వచ్చిందని, బాధలు వచ్చాయని, వేదలు వచ్చాయని బాధపడక్కర్లా. ఎందుకో తెలుసా? దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఒకసారి బైబిల్ మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10-13 వచనంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు మీటింగ్ పెట్టుకున్న మీతో, ఇక్కడ ఉన్న దైవజనులతో, ఇక్కడ ఉన్న విశ్వాసంతో, ప్రతి కుటుంబాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదవమ్మా. దేవుడు నమ్మదగిన వాడు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి వాటిని. వీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు. గట్టిగా చెప్పండి కొట్ట నా కుటుంబం కోసం. గట్టిగా ఈ రోజు నువ్వు లోపంలో ఉంటే ఈ చప్పట్లు నీకు వర్తిస్తాయి. నువ్వు బాధలో ఉంటే ఈ చప్పట్లు నీకు వర్తిస్తాయి. వేదంలో ఉన్నా, శోధనలో ఉన్నా, దురాత్మలతో ఉన్నా, దుష్ట శక్తులతో ఉన్నా, నువ్వు ఎలాంటి అంధకారంలో కూలిపోయి నీ పని అయిపోయింది అనుకున్నా ఈ చప్పట్లు నీకు వచ్చేసి. ఎందుకో తెలుసా? నువ్వు సహించగలిగినంత కంటే ఎక్కువ కష్టపెట్టేవాడు కాదు నువ్వు నమ్ముకున్న దేవుడు. గట్టిగా చెప్పాలి సార్. ఆయన ప్రత్యక్షత ఉందంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రతిసారి నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఆ అవకాశం ఏంటో తెలుసా? ఒక్కసారి హృదయానుసారంగా నాన్న అని పిలువు. అదే అవకాశం. హృదయానుసారంగా. దావీదేమో వెళ్ళి ఏం చేస్తున్నాడని ఎవరు పట్టించుకోవాలా, తన తండ్రే మర్చిపోయాడు దావీదు ఒకడు ఉన్నాడని. దేవుడు వచ్చి అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, నీ కుమారుడు నాకు ఒకరు కావాలి అంటే పెద్ద కుమారుని తీసుకొచ్చి నిలబెట్టాడు. నాకు ఈ రోజు తీసుకెళ్ళిపో అన్నాడు. తర్వాత ఇంకో కుమారుడు నాకు వద్దు తీసుకెళ్ళిపో. అందరూ నేను వద్దానంటే ఇంకెక్కడికి రమ్మంటాను నన్ను అడిగాడు ఆయన. ఒకరు మనిషి ఎవరినే దావీదు చిన్న కుమారుని అడగానే ఆయన అంటాడు, వాడా ఎన్నిక లేని తండ్రి చేత కూడా గుర్తింపు లేని వాడు దావీదు అని. ఆ దావీదు ఏం చేస్తాడండి? ఏం చేసేవాడండి? గొర్రెలు కాసుకుంటూ బాగా పాడతాడంట, బాగా ఆరాధన చేస్తాడంట, బాగా నాట్యం చేస్తాడు. కానీ అతను నాట్యాన్ని ఎవరు చూడరు, ఆయన ఆరాధన ఎవరు చూడలే, ఆయన పాడే పాటలు ఎవరైనా. మరి ఎవరన్నారు అంటే గొర్రెలు.
కొండలు, రాయిలు, రప్పలు ఇవన్నీ వెంట ఆయన ఆరాధనే, ఆయన ఆశ్చర్యం కూడా అవే చూస్తున్నాయి. ఆయన కూడా వాటికే చూపిస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అంత ఆసక్తిగా దేవుని మహిమపరుస్తూ కనపరుస్తున్న సమయంలో దేవుడు చూసి ఏం చేశాడో తెలుసండి? ఆ అడవిలంతా ఆ రాయల రప్పల దగ్గర కొండలు ఆరాధన చేసుకుని వాడు తీసుకొచ్చి అంతఃపురంలో ఆరాధన చేసేవాడు ఏం చేశాడు? గట్టిగా ఎందుకు చెప్తారు ఒకసారి? మన మాట చెప్పారు, అర్హత అర్హత అర్హత. ఈ మందిరానికి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో మ్యాక్సిమం నాకు తెలుసు చాలా వరకు కూడా మంచి ట్రైనింగ్ అయిన పాస్టర్లో తీసుకొస్తారు. అలాగే ట్రైనింగ్ తప్పు కాదండి, ట్రైనింగ్ రైటే. నేను మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను. దేవుని మహాకృప ఏంటో తెలుసండి, అన్న చెప్పినట్లు దేవునికి ఇష్టడుని దేవుడు ఎన్నుకుంటాడండి. అల్లు చెప్పాలి ఒకసారి. కాబట్టి మనం గమనించుదాం, దేవుని మహాకృప ఉండబట్టే ఎన్నిక లేని వాడు ఎన్నికయ్యాడు. ఈరోజు నీకు కష్టం వస్తుంది, బాధ వస్తుంది, నా కష్టంతో నువ్వు ఆగిపోయి ఉంటే మెట్లన్నిటికీ ఆఖరి మెట్లకి నీ విషయంకి వస్తావు అనుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఆ మెట్ల కింద దిగిపోతారు. ఇంకొకటే ఉంది గమనించుకోవాలి. ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న రీతిగా మీకు సహించగలిగినంత కంటే ఎక్కువ కష్టాన్ని దేవుడు మీకు ఇవ్వడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మాలి ఆ మాటని. ఏమని నమ్మ తెలుసా? నేను నమ్మిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. అందరికీ పాడాడు కదా ఆరాధనలో. నిజమే, ఆ పాటలు ఎంత అర్థంలో తెలుసా? తెలివిని నమ్ముకొని తోలి పాడాను, తెలివిని నమ్ముకొని తోలి పాడాను, శక్తి జ్ఞానము నా జ్ఞానమని నీ చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఈ మాట చెప్తూ దేవుడితో, యేసు నీవే ఆధారం అని చెప్పే నోరు ఆయన నిరాకరించిందంటే మరి కష్టాలు రావా, బాధలు రావా, వేదన రాదా? మనకు నమ్మిన వాడు సజీవుడు. ఆయన అంటున్నాడండి, యెహోవా మీద నీ భారము మోపము, ఆయనే నిన్ను ఆదుకొనను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఇంకో రెండో యాంగిల్ కూడా చూద్దాం. వ్యక్తిగత ప్రత్యక్షతలో సామెతలు 9వ అధ్యాయంలో వచ్చి చూసినట్లయితే ఇక్కడ వారు ఎందుకు నిరాకరించారు అంటే ఇక్కడ ఒక మాట ఉంది. సామెతలు 9వ అధ్యాయంలో వచ్చినాము. అపహాసకుని గద్దింపకము, వాడు నిన్ను ద్వేషించును. తర్వాత జ్ఞానం గలవారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ సందర్భంలో కనబడుతున్న ఒకటి, జ్ఞానం కలిగిన వాడు దేవుని ప్రత్యక్షతను చూసిన వాడు, దేవుని తృణీకి దేవుని జ్ఞానం లేకుండా అపహాసించేవాడు, వ్యక్తిగత ప్రత్యక్షత చూసిన వాడు. వీళ్ళిద్దరూ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అరే నాన్న నువ్వు చేస్తున్న తప్పురా. సేవకుడు ఒకళ్ళు నిలబడి సేవకుడికి ఏదో ఒక విషయం తెలుస్తుంది అనుకోండి, సేవకుడు తండ్రి కంటే తండ్రి కాబట్టి ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. గద్దించినప్పుడు వాడు నిజమైనటువంటి మంచివాడు అనుకోండి, వాడు తప్పక దాన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే వాడు దేవుని ప్రత్యక్షత ఉన్నవాడు కాబట్టి సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని విని ఆ మాటని గ్రహిస్తాడు. అదే దేవుడి ప్రత్యక్షత లేని వాడు, వ్యక్తిగత ప్రత్యక్షత నిరాకరించిన వారు ఉన్నారుగా, మనం చూసాం కదా. వాళ్ళు ఆది కాలం నుంచి నిరాకరించిన వారు వస్తున్నారు, ఇప్పుడు మధ్యలో రాలా. ఆ నిరాకరించిన వాడు ఏం చేస్తాడో తెలుసండి? మీరు మా చెప్పేది ఏంటండి అంటాడు. అదే నిజమైనటువంటి దేవుని ప్రత్యక్షత చూసిన వాడు ఏం చేస్తాడో తెలుసండి? నాకు బుద్ధి చెప్తున్న నా సేవకుడు నేను ఏం చేస్తాను? ప్రేమిస్తాను. దేవుని మహిమ కలుగును గాక. ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఉంటే తండ్రి వయసు బాగా అయిపోయింది.
ఎగ్జాంపుల్ మా నాన్నగారు రంగేస్తారు కానీ ఆయన పెద్ద ఆయనే. ఓకే, ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నాం అనుకో, నేను సిగ్గుగాడు జాగ్రత్తగా ఆలోచించాను. నేను అనుకోవచ్చు నేను రంగు వేసుకోవాలి, మా నాన్న మాత్రం వేసుకున్నాడు. ఒకసారి గమనించుదాం, ఆయన పెద్ద వయసు అయిపోయింది. ఈ తర్వాత పరిచర్య కొనసాగించాలి. ఈ తర్వాత ఏం కొనసాగించాలి? పరిచర్య అని అన్నాము. అన్ని కూడా వేసాడు, చూడండి మనం ఒకసారి. హల్లెలూయా. అయితే మనం గమనించుకుందాం, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి తన బిజినెస్ అన్ని చూసుకోవడానికి ఆ ఇద్దరు కుమారులు ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాలని ఆ తండ్రి ఆ ఇద్దరు కుమారులు పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షిస్తూ ఉంటే ఎందుకు ఒకలాగా కనిపిస్తున్నారు? ఎందుకంటే తండ్రి ప్రేమించేవాడు కాబట్టి. తండ్రి ఏం చేస్తాడండి? ప్రేమించేవాడు. మన తండ్రి కూడా నిన్నొకరు ప్రేమించేవాడు కాదు, అందరినీ ఏకరీతిగా ప్రేమించేవాడు. కాబట్టి ఈ ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాలని ఇద్దరు పిలిచి కొద్ది మొత్తం డబ్బిచ్చి, నానా నీకు ఒక 5,000, నీకు ఒక 5,000 ఇస్తున్నా, ఈ 5,000తో మన ఇంటిని మొత్తం నింపేయాలి మీరు అన్నాడు. ఏమన్నాడండి? మన ఇంటిని మొత్తం నిండిపోవాలి. చెప్పండి, ఏమన్నాడండి? మన ఇల్లు మొత్తం నిండిపోవాలి అనగానే సరే అని చెప్పి ఇచ్చిందే తరువు. మా నాన్న చెప్పిన నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను తప్పకుండా న్యాయం చేస్తానని పెద్దోడు ఆ 5,000 పట్టుకుని పరిగెత్తుకుంటూ సంతకి ఈ 5,000తో మా ఇల్లు అంతా నింపేయాలంటే ఏ వస్తువులు కొనాలి అని సంతంతా వెతుకుతూ ఉంటే తక్కువ డబ్బులు, ఎక్కువ వచ్చేది ఏంటి? గడ్డి. హల్లు చెప్పాలి సార్, ఏంటంటే గడ్డి. సమాస్ ఇది దొరికి నేను చాలు, దీంతో మా ఇల్లంతా నింపేసి మా నాన్న దగ్గర మార్పులు కొట్టేసి నాన్న తర్వాత వారసత్వం నేనే కోరుకుంటున్నాను. మానవుడు చాలా స్పీడ్గా వెళ్ళి ఆలోచనకి ఆడికాడే ఆనందానికి ఉప్పు దెబ్బైపోయి గడ్డి అంతా మోసుకుని తీసేయండి. పెద్దోడా చిన్నోడా ఏం చేస్తారు అంటే పెద్దోడా నానా ఒక నిమిషం ఆగన్నాడు. ఆ బండిని రమ్మని బండి వచ్చింది. ఆ గడ్డ అంతా ఇట్లేసిస్తా, ఇల్లు ఎక్కడైనా ఖాళీ కనబడుతుందా నాన్న అంటే ఆ నాన్న చూసి ఇప్పుడు వెళ్ళి నింపేసావు పోతిపోయినా మరి నేను నింపమన్నావు కదా, నేను నింపేశాను గడ్డితో అన్నాడు. వెరీ గుడ్ అంటే మరి చిన్నోడా నువ్వేంటా అంటే ఈ పెద్దోడు ఆడే 20 నిలబడ్డాడు. ఆడి దగ్గర ఏంటి ఉంది, ఒట్టి చేతులతో నిలబడ్డా, ఆడి దగ్గర ఏం లేదు అన్నాడు. ఆడి దగ్గర ఏం లేదు అనగానే ఈ తండ్రి అన్నాడు, చిన్నోడా ఏంటి సమాధానం చెప్పండి. నాన్న ఆ గడ్డి అంతా తీస్తే నేను ప్రయోగం చేస్తాను అన్నాడు. సరే అదే తమ్ముడు ఏదో చేస్తాడంట. ఆ గడ్డి అంతా తీసుకొచ్చి అంటే ఇంకా తీసుకొచ్చేది ఏంటి నాన్న, నీకు బొమ్మ ఏదో ఏంటి? బయటని బండి ఆటోలు లేవు, టాటర్లు లేవు, ఇక్కడ వస్తువులు లేవు, అది వేసుకుని ప్యాంట్స్ అంటే కనబడుతుంది. ఇంకా చెడ్డోళ్ళగా కళ్ళు కనబడుతుంటే ఇంకా తమ్ముడు చేస్తున్నట్టు ఏంటన్నా, నేనే బెస్ట్, నేనే జ్ఞానవంతుడు అన్నాడు. సరే సరే నీ జ్ఞానం చూద్దాం, ముందు ఇల్లు కలిసి అన్నాడు. ఇంట్లో ఉన్న గడ్డి అంతా బయట తీసుకొచ్చి నడుము మీద వేసాడు. ఈ చిన్నోడు లోపలికి వచ్చాడు, 2 జోబుల్లో చేయి పెట్టాడు. ఒక జోబు నుంచి కొవ్వొత్తి తీసాడు, ఒక జోబు నుంచి అగ్గిపెట్టి తీసాడు. ఇంటి మధ్యన కొవ్వొత్తి ముట్టించాడు. అది ఎలుగంతా నిండిపోయి ఇల్లంతా నిండిపోయి. గట్టిగా వెళ్ళి చెప్పడం ఒకసారి, చెప్పకూడదు ఒకసారి. చెప్పకపోతే ఇక్కడ మా అన్నయ్య మా అందరికి ఆకలి లేకుండా ఉంటాయి. మీరు పుడుతూ ఉంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇంకా 4 గంటల దాకా వాక్యం చెప్పుకోవచ్చు. ఏమన్నా 4 గంటల దాకా ఎంతున్నాం? అయ్యి బాబు అదే మామూలందరూ అయిపోయారు. మేము ఎంతసేపు అయినా నిలబడి బోధిస్తాం కానండి, కూర్చొని వెళ్ళమంటే కష్టమైంది. మాకున్న అలవాటు అల్లుడే చెప్పాలి ఒకసారి. ఆ వెలుగా తెలివి నిండిపోయిన తర్వాత తండ్రి ఆశ్చర్యపోయాడు తెలివితేటలకి, అన్న ఆశ్చర్యపోయాడు తెలివితేటలకి. గట్టి ఒక మూలైన ఖాళీ ఉంటుంది కానీ వెలుగుకి ఖాళీ ఉండదు. హల్లేలూయా చెప్పాలి ఒకసారి. నీ జీవితంలో కష్టాలు, బాధలు, వ్యాధులు రావడానికి కారణం ఏంటో తెలుసా? పనికి రాని గట్టి పేరుకుపోయి ఉన్నాయి. ఆ గట్టిని వేస్తున్నాము బయటికి తీసే జీవం అనే వెలుగు నీళ్ళకు ప్రకాశిస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? నిండుగా ప్రకాశిస్తావు. నీ ద్వారా అనేక మందికి వెలుగుగా ఉంటావు. దేవుడు నామకి మహిమ కలుగును గాక. ఒక్కసారి మనం ఆహ్వానించుదాం. అయ్యా నాలోకి మీరు రండి, అయ్యా నాలోకి మీరు ప్రవేశించండి. మీరు వచ్చినట్లయితే, నీ ముఖ కాంతి నా మీద ఉన్నట్లయితే, నీ అభిషేకం నా పడినట్లయితే, నీ పరిశుద్ధాత్మ శక్తి నాతో నివాసం చేసినట్లయితే, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా, ఇప్పుడు ఆకలితో కూర్చున్నా,
దేవుడు వెలుగుతో నింపేస్తాడు. గట్టిగా వెళ్ళి చెప్పాలి ఒకసారి. స్వాతంలో ఉన్న కుటుంబమా, ఎవరైనా కావచ్చు. పేదలతో ఉన్న కుటుంబమా, నువ్వెవరైనా కావచ్చు. అంధకారంలో ఉన్న కుటుంబమా, ఈ పరిస్థితి ఏదైనా కావచ్చు. సతమతమవుతున్న సేవక సమూహమా, మనం ఎవరైనా కావచ్చు. రండి, దేవుని ప్రత్యక్షతను చూద్దాం. దేవుని ప్రత్యక్షతను ఎప్పుడైతే మనము చూస్తామో అప్పుడు మనం వెలిగించబడతాం. మనం ఎప్పుడైతే వెలిగించబడతామో మనలో ఉన్న చీకటి యేసు నామములో పారిపోవునుగాక. చప్పట్లు కొట్టి వెలిగిన ఆహ్వానిస్తాను. తెలుసా, నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను. కొంతమందికి అనుకునేటప్పుడు సైతాన్ గారు అంటాడు, ఎంతసేపు కూర్చోలే, నువ్వే ముందు బయటికి తర్వాత తప్పట్లు వస్తారు అనుకుంటాడు. అప్పుడు ఏం చేయలేదు సార్, ఆయన ఎదురు వచ్చి మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారు పిలుపు గారు ఇక్కడ అయితే పిల్లరా సపట్లు కొట్టండి అన్నాడు. ఆయన ఏమిచ్చారా అనేటప్పుడు సపట్లు కొట్టగానే మధ్యలో మొహం ఉండిపోతుంది. ఇలా పుట్టు వీడు సైతాన్ గారు రా వెళ్ళిపోతాం అన్నాడు. అదే టైంకి పాస్టర్ గారు దేవుడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కదా వాక్యం చెప్పేది, అవునా కాదా? సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇక్కడ మాట్లాడుతుంది కిరణ్ బాబు, ఫిలిప్పు, స్వామయ్య గారు, వీళ్ళు కాదు. ఇక్కడ మాట్లాడుతున్నది సంగములతో ఆత్మ మాత్రమే మాట్లాడుతుంది. దేవుని మహిమ కలుగుగాక. అది ఆత్మ మాట్లాడుతుంది మాతో అని ఎవరు గ్రహిస్తారంటే దేవుని ప్రత్యక్షతను అనుభవించిన వారు మాత్రమే అక్కడ ఆత్మ మాట్లాడుతుంది గ్రహిస్తారు. దేవుని ప్రత్యక్షత లేనివాడు మైక్ పట్టుకుని విశాఖపట్నం పాస్టర్ అంటారు. కాదు, సంగములతో ఆత్మ మాట్లాడుతుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఏమైంది, ఆ సైతాన్ కూడా వచ్చి నేను డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఆ ఆత్మ ఏం చెప్తుంది నీకు? ఆత్మ ఏం చెప్పింది నిన్ను? చప్పట్లు కొట్టమన్నది. ఏం చప్పట్లు కొట్టమన్నది? దేవుని నామాన్ని కనపరచాలని. మరి దేవుని నామాన్ని కనపరచాలంటే కనపరచకుండా నిన్ను ఒకటి డిస్టర్బ్ చేస్తున్నాడు కదా, ఆ అడ్డు తప్పుకోవాలి కదా. అన్ని చోట్లగా ఆయన వచ్చి అడ్డు తప్పించకుండా నీ చేత తప్పించాలని చప్పట్లు కొట్టమన్నాడు. ఏంటి మరి చప్పట్లు కొట్టమా? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పకుండా మీరు దేవునికి నీకు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నటువంటి ఏ ఆత్మది? ఆత్మ, దేవునికి దూరమైన ఆత్మ. కాబట్టి మనం ఏం చేయాలి? బయటికి పంపించాలి. పుట్టేస్తాడు, ఏం చేస్తాడు? బయట చెప్పి ఉంటాడు. నన్ను కొట్టేస్తావా? ఇప్పుడు దాకా నాతో ఉన్నావు, మీ పాస్టర్ గారు చెప్పారు నన్ను కొట్టేసాడు కదా, రా బయటికి రా, నీ సంగతి చూస్తాను అంటాడు. భయపడకు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్నాడు. గట్టిగా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. మరి ఈ భారమును మోపాలంటే ఏమి చేయాలంటే దేవుని ప్రత్యక్షతను మనం తీసుకొని ఇక ఎన్నడూ సేవకుడు చెప్తున్న మాటలు కానీ, సంఘము చెప్తున్న మాటలు కానీ, దేవుడు చెప్తున్న మాటలు కానీ ఏ ఒక్కటి కూడా మనం నిరాకరించకుండా ఉండాలి. ఏ రోజైతే మనం నిరాకరించామో వారు రమ్యమైన దేశంలోకి ఎలాగైతే చేరలేకపోయారో మనకి రావాల్సిన ఆశీర్వాదాన్ని కూడా మనం అలాగే చేరలేము. మరి ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ఇది కష్టంతో ఉన్న కుటుంబం ఎవరైనా కావచ్చు, ఇది కూడికి పెట్టుకున్న కుటుంబం కావచ్చు. ఆ కుటుంబం ఒక్కదానికి కష్టాలు ఉన్నాయా? కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. వీటిలో నుంచి విజయం కావాలంటే ఆఖరి ఒక మాట తీసుకుందాం. 1 సమూయేలు 2:30 1 సమూయేలు 2:30 2:30. చదువమ్మా, చాలమ్మా. ఇక్కడ ఆఖరిగా ఆన్సర్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే దేవుని సంగమా, ఆయన గణపరిచిన వారిని ఆయన గణపరుస్తాడు. ఆయన తృణీకరించిన వారిని ఆయన గణపరిచిన వారు ఆయన ప్రత్యక్షతను చూస్తారు. ఆయన తృణీకరించిన వారు, ఆయన నిరాకరించిన వారు ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతారు. మరి ఆ రీతిగా మనం ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే, దేవుడితో నడవాలనుకుంటే, దేవుడి సహవాసంలో ఉండాలనుకుంటే ప్రార్థన చేయాలి. మనము ఏం చేయాలండి? ప్రార్థన. ఏ ప్రార్థన? ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? మోషే ప్రార్థించగా
దేన్నైనా సాధించగలదు. నీకున్న కష్టాలు తీర్చుకునే అవకాశం దేవుడు నీకే ఇచ్చాడు. నువ్వెవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, మోకాళ్ళై ప్రార్థన చేయి. దేవా ఒక్కసారి రండయ్యా, మీరు వస్తే నేను బ్రతుకుతాను, మీరు వస్తే నేను జీవిస్తాను, మీరు వస్తే నేను నడుస్తాను, మీరు లేకుండా నేను ఉండలేను. అలా అనుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేసి తీరుతాడు. అట్టి గొప్ప దేవుడు మనకు దయచేయండి కాక. ఒక నిమిషం అందరూ లేచి నిల్చొని ఆఖరి సమయాన్ని అనేక ఇచ్చేస్తాను. ఒకసారి లేచి నిల్చుందాం, ఒక్కసారి లేచి నిల్చుందాం. అందరము కూడా సమయం అయిపోయింది కాబట్టి అందరూ లేచి నిల్చుందాం. హల్లెలూయా. దేవుని దేవానికి వందనాలయ్యా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. అందరము కలిపి రెండు చేతులు ఒకసారి పైకి ఎత్తుదాం. ఒకసారి హల్లెలూయా. దేవుడితో మాట్లాడదాం. దేవా, ప్రతిరోజు నీ ప్రత్యక్షత నా ముందున్నా కూడా నేను నిన్ను చూడలేకపోతూ ఉన్నానయ్యా. ప్రతిరోజు నువ్వు నన్ను బోధిస్తున్నా కూడా నేను నీతో మాట్లాడలేకపోతున్నానయ్యా. ప్రతిరోజు నువ్వు నన్ను బలపరుస్తున్నా కూడా నేను బలముగా ఉండలేకపోతున్నానయ్యా. యేసయ్యా, ఈ వాక్యము రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రకటించాలని ఆశగా ఉన్నానయ్యా. అందరూ రెండు చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిపి రెండు చేతులు పైకి ఎత్తుదాం. స్తుతిద్దాము. ఒక 5 నిమిషాలు మాత్రమే, 5 నిమిషాలు మాత్రమే. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. యేసయ్యా, రాజువు నీవే కదా, నీ దాసుడా నేనే కదా, ప్రభుని కోసం నా బ్రతుకంతా జీవించని, నీ సాక్షిగా నన్ను జీవింపని. ఆరాధన, 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 శాంతి
మేము ఆరాధించాలయ్యా.